హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ సిరాగా బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజైతే మేము ఎంగిలి పూల బతుకమ్మని తయారు చేసాము. చూడండి, అసలు ఈరోజు మా అమ్మమ్మ వచ్చేసి ఏ కొండగట్టుకు వెళ్ళిందో, ఏ అడవికి వెళ్ళిందో తెలీదు, మొయ్యలేక అసలు ఈడ్చుకుంటూ వచ్చినట్టుగా మోసుకొని వచ్చిందనమాట. అన్ని పూలు తీసుకొచ్చింది కొండగట్టుకు వెళ్ళి. అసలు ఎంత పేషెన్సీ ఉంది అని అంటే అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. అసలు బతుకమ్మ చేసే అంతవరకు ఊరుకోలేదు. నిజంగా పెద్దవాళ్ళే కదా ఫ్రెండ్స్. ఇలా నేనైతే ఈరోజు మా ఇంట్లో ఎంగిలి పూల బతుకమ్మని తయారు చేశాను. అసలు ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు ఎలా వచ్చింది, అసలు ఎంగిలి పూల బతుకమ్మ అని ఎలా అంటారు అనే మొత్తం ఈ వీడియోలో నేను క్లుప్తంగా మీకు చెప్తున్నాను. ఎవరైతే ముందుగా మన ఛానల్ని చూస్తున్నారో, ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా ఫ్రెండ్స్? మా గల్లీలో అయితే ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. చూడండి, ఎంత ఉత్సాహంగా, ఎంత సంతోషంగా అందరూ ఎంగిలి పూల బతుకమ్మని టెంపుల్లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారనమాట. మా గల్లీ వాళ్ళ అందరూ అమావాస్య రోజున మనం అంటే ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలందరం ఎంగిలి పూల బతుకమ్మని జరుపుకుంటూ ఉంటాం. పూలను దైవంగా ఆరాధించే పండుగ బతుకమ్మ పండుగ. దేశమంతా నవరాత్రుల సంబరాలు ప్రారంభమయ్యాయి అంటే దేవి నవరాత్రులకు ముందుగా, అంటే ఒక్కరోజు ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా మొదలవుతాయి. ప్రతి ఇంటి ఆడబిడ్డ ఒక బతుకమ్మల అందరు ఆడబిడ్డలు అందరూ కలిసి తంగేడు పూలు, గునుగు పూలు, బంతి, చేమంతులతో అసలు పొద్దున్న లేచి సంచులు పట్టుకొని అడవికి వెళ్ళి పూలన్నీ తెంచుకొచ్చుకుంటూ ఈ బతుకమ్మని పేర్చుకుంటూ ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. అమావాస్య రోజు నుంచి 9 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా ప్రతి ఇంట వాడ సంబరాలు ఘనంగా జరుపుకుంటారు. ఈ 9 రోజుల పాటు రోజుకో విధమైన బతుకమ్మని పేర్చి సంబరాలు జరుపుకుంటారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి అన్నమాట. అసలు ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏంటో, అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా? పూర్వకాలంలో బతుకమ్మ చేసుకునేందుకు ముందు రోజు నుంచే ఆడవాళ్ళు పొలాలు, చెట్లు, గట్లు తిరుగుతూ కనిపించిన అందమైన రంగురంగుల పూలని కోసి తెచ్చి పెట్టుకునేవారట. మొదటి రోజు చేసుకునే ఎంగిలి పూల బతుకమ్మను వీళ్ళందరూ తీసుకొచ్చి నీళ్ళల్లో పెట్టుకొనేసి, అప్పటి పూర్వకాలంలో ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదా ఫ్రెండ్స్, అందుకనేసి నీళ్ళల్లో పెట్టుకునేవాళ్ళు. అలా ఎంగిలి పూల బతుకమ్మగా పేరు వచ్చిందనమాట. అసలు అడవికి వెళ్ళి పూలు తెంచుకుంటే ఆ సరదా వేరే ఉంటుంది కదా. అలా అప్పుడు పూర్వకాలంలో తెంచి పెట్టుకొని ఒకరోజు మాత్రం నీళ్ళల్లో నిద్రించేవాళ్ళంట పూలని. అలా నిద్రపోయి ఉంటాయి కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మగా పేరు వచ్చిందనమాట. అబ్బా, నిజంగా గట్టుకు వెళ్ళి కొండగట్లకి వెళ్ళి పూలు సెలెక్ట్ చేసుకొని తెంచుకుంటే ఎంత బాగుంటుందో కదా. అది మాత్రమే కాదు, పూలకున్న ఆకులు కాడలు తెంచుకోవడం కోసం కత్తెర లేదా నోటితో వాటిని కట్ చేసేవారట. అలా ఎంగిలి చేసినట్లు అర్థం వస్తుంది. అలా ఎంగిలి పూల బతుకమ్మ అని కూడా అంటారు. పితృపక్ష అమావాస్య రోజు బతుకమ్మ తొలి రోజు వేడుకగా జరుపుకుంటారు. ఈరోజు చాలామంది తమ పెద్దలను, పూర్వీకులను తలుచుకుంటూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఆ తర్వాత కాస్త భోజనం చేసి బతుకమ్మని తయారు చేస్తారు. భోజనం చేయటాన్ని ఎంగిలి పడటం అంటారు కదా, అందుకే ఈ ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చిందని కూడా అంటారు. ఇలా అయితే ఎంగిలి పూల బతుకమ్మకి ఇలా పేరు వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే మా గల్లీలో సూపర్ అంటే సూపర్గా ఎంగిలి పూల బతుకమ్మని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఎంగిలి పూల బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇలా ఉన్నాయంటే ఇంకా దసరా సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో మీరే మీ మాటల్లో ఊహించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజు నుంచి ప్రతిరోజు 9 రోజుల వరకు అప్ టు డేట్ నేను ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్.